సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క ఇండియన్ పాలిటీ సిలబస్లో భాగంగా తదుపరిగా చూడబోయేటటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఈజ్ నథింగ్ బట్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలని మనము స్థానిక స్వపరిపాలనా సంస్థలు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సో మన యొక్క గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్లో చాలా క్లియర్గా దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో 75 మార్కులకు సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీ సిలబస్లో అత్యధిక మార్కులను తెచ్చిపెట్టేటటువంటి అంశాలను మనం సిలబస్లో నుంచి పికప్ చేస్తే ఫండమెంటల్ రైట్స్కి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో, పార్లమెంట్ కాన్సెప్ట్కి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో, సెంట్రల్ గవర్నమెంట్కి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో, స్టేట్ గవర్నమెంట్కి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో, వాటికి మించినటువంటి ఇంపార్టెన్స్ నువ్వు లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి. స్థానిక స్వపరిపాలనా సంస్థలు దట్ ఈస్ నథింగ్ బట్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి నువ్వు ఇవ్వాలి. అలా ఇస్తేనే రేపు పొద్దున్న రాసేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, వేరే ఏ ఎగ్జామినేషన్ అయినా సరే పాలిటీ సిలబస్ అనేది ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్లో ఉంది అంటే హైయెస్ట్ మార్క్స్ని తెచ్చిపెట్టేటటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా లోకల్ గవర్నమెంట్స్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మరి ఈ సుదీర్ఘమైనటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడే ముందు మనం ఏ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడినా సరే దానికి సంబంధించినటువంటి చరిత్ర ఏమన్నా ఉందా, దానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమైనా మాట్లాడాలా, దానికి సంబంధించిన పునాదులు ఏమైనా ఉన్నాయా చెప్పి తరువాత మనం కాన్సెప్ట్లను అడుగు పెడతాం. మొదటి నుంచి కూడా నేను ఇదే ప్రొసీజర్ అవలంబిస్తూ వస్తున్నాను. సో కాబట్టి స్థానిక స్వపరిపాలనా సంస్థలను కూడా దాని గురించి ఆ కాన్సెప్ట్ గురించి కూడా మనం మాట్లాడే ముందు దీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే ఆబ్వియస్లీ ఉంది. అంటే మన భారతదేశం ప్రస్తుతము ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ మన భారతదేశంలో ఏర్పాటు చేయడానికంటే ముందు జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, ఏ ఏ అంశాలు మన భారతదేశంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు రావడానికి దోహదం చేశాయి అనేటటువంటి హిస్టరీని మనం మాట్లాడుకొని తరువాత మనం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల గురించి మనం మాట్లాడుకుందాం. పునాదులు ఎంత పటిష్టంగా ఉంటేనే బిల్డింగ్ అనేది అంత పటిష్టంగా ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా చెప్తా ఉంటాను. సో కాబట్టి బేసిక్స్ లేకుండా ఏ కాన్సెప్ట్లను కూడా మనం అడుగు పెట్టకూడదు. సో అందుకే మొదటిగా లోకల్ గవర్నమెంట్స్ మన భారతదేశంలో ఏర్పాటు చేయడానికి దోహదం చేసినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. మరి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సమాజ వికాస ప్రయోగము అని చెప్పేసి చెప్తా ఉంటాం. సమాజ వికాస ప్రయోగము. మరి యొక్క సమాజ వికాస ప్రయోజనం అంటే ఏమిటి, ప్రయోగం అంటే ఏమిటి, ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటి అంటే సమాజాన్ని వికసింప చేయడం కోసం మనం చేసేటటువంటి ఒకానొక ప్రయత్నాన్ని సమాజ వికాస ప్రయోగము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. గుర్తుంచుకోవాలి, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రతి అంశము కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థలు మన భారతదేశంలో ఏర్పాటు చేయడానికంటే ముందు జరిగినటువంటి సంఘటనల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి సమాజ వికాస ప్రయోగంలో భాగంగా మన యొక్క భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత 1952లో మన యొక్క నెహ్రూ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో సిడిపి పథకాన్ని అమలు చేసిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సిడిపి అంటే ఏమిటి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే, కమ్యూనిటీ అంటే సామాజిక అభివృద్ధి పథకము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సామాజిక అభివృద్ధి పథకము దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో దేనికి ఈ యొక్క పథకాన్ని అమలు చేశారు, అసలు ఈ సామాజిక అభివృద్ధి పథకాన్ని ఎందుకోసం అమలు చేశారు అనేది మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ముందు సామాజిక అభివృద్ధి పథకాన్ని మన భారతదేశంలో ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్ వ్యవస్థ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికాలో మనకి బ్లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది, బ్లాక్ వ్యవస్థ అనేది. సో అమెరికాలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి బ్లాక్ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకొని మన యొక్క భారతదేశంలో ఈ యొక్క సామాజిక అభివృద్ధి పథకాన్ని అమలు చేయడం అనేది జరిగింది. ఈవెన్ మనకి అమెరికా దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ ఉంటుందండి. మనకి ప్రధానంగా దాన్ని ఏమంటామంటే ఫోర్డ్ ఫౌండేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ దేనికోసం కృషి చేస్తుందంటే పేదరికాన్ని నిర్మూలించడం కోసము, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం కోసము ఏ ఏ దేశాలైతే పాటుపడతాయో, ఏ ఏ ప్రాంతాలైతే పాటుపడతాయో వాటికి ఆర్థిక సహాయం కావచ్చు, మారల్ సపోర్ట్ కావచ్చు, ఏది కావాలంటే ఆ యొక్క హెల్పింగ్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేది అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ.
కాబట్టి పేదరికాన్ని నిర్మూలించడం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం, కావాల్సినటువంటి అలాంటి వాటికి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం అందిస్తుంది. సో మనము కూడా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం, నేను మాట్లాడతాను సామాజిక అభివృద్ధి పథకాన్ని మన భారతదేశంలో ఎందుకు అమలు చేసామంటే 7 కాన్సెప్ట్లు ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడతాను. సో దాన్ని అమలు చేయడం కోసం మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ అనేది మనకి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరిగింది. సో అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకొని మనం ఏర్పాటు చేసినటువంటి సామాజిక అభివృద్ధి పథకానికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి సంస్థ ఏమిటి అంటే అదే అమెరికాలో ఉన్నటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి అమెరికాలో ఒక బ్లాక్ వ్యవస్థ ఉందని, అలాంటి సిస్టమ్ని మన భారతదేశంలో కూడా సామాజిక అభివృద్ధి పథకం పేరుతో అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎవరో ఒకరు చెబితేనే కదా మనం అమలు చేస్తాము. ఎవరు చెప్పారంటే నాటి ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు ఎవరండి, విటి కృష్ణమాచారి ఎవరైతే ఉంటారో ఈ విటి కృష్ణమాచారి యొక్క సలహా సూచన మేరకు మన యొక్క భారతదేశంలో యొక్క సామాజిక అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క బిట్ లాంటిదే మీరు గుర్తుంచుకోండి. సో కాబట్టి భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత నెహ్రూ గవర్నమెంట్ 1952లో ఏర్పాటు చేసినటువంటి సామాజిక అభివృద్ధి పథకం యొక్క రూపకర్త ఎవరి సలహా సూచనల మేరకు ఏర్పాటు చేస్తామంటే విటి కృష్ణమాచారి. ఇతను ఎవరంటే అప్పటికి ప్రణాళికా సంఘం ఏదైతే ఉంటుంది, ఇప్పుడంటే నీతి ఆయోగ్, అప్పటి ప్రణాళికా సంఘం, ఆ ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి విటి కృష్ణమాచారి యొక్క సలహా సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేశాం. అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటు చేశాం. అదే అమెరికాలో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థ అయినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క పథకాన్ని మనం మన యొక్క భారతదేశంలో అమలు చేశామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి అమలు చేశాం అంటున్నాం. ఎక్కడ అమలు చేశాం? అప్పటికి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 50 జిల్లాలలో ఉన్నటువంటి బ్లాకులు, సో 50 డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి అన్ని బ్లాకులలో కూడా దీన్ని అమలు చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. అంటే ఏమిటి బ్లాక్ ఈజ్ నథింగ్ బట్, అంటే అమెరికాలో బ్లాక్ అన్నారు, మన భారతదేశంలో కూడా బ్లాక్ ఏమిటి సార్ అంటే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండేది అంటే మనకి ప్రధానంగా జిల్లా పరిషత్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా తాలూకా పంచాయతీ లేదా బ్లాక్ పంచాయతీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ విధంగా ఉండేది జిల్లా, తాలూకా పంచాయతీ లేదా బ్లాక్ పంచాయతీ లేదా గ్రామ పంచాయతీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అలా 50 జిల్లాలలో ఉన్నటువంటి బ్లాకులు ఏవైతే ఉంటాయో దట్ ఇస్ నథింగ్ బట్ తాలూకా పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టుగా ఈ యొక్క సామాజిక అభివృద్ధి పథకాన్ని అమలు చేయడం అనేది జరిగిందండి. అంటే పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశం మొత్తం అమలు చేయడం కాదు, కొన్ని అంటే ఒక గొప్ప అంశాలను మనం అమలు చేసే ముందు పైలట్ ప్రాజెక్టు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో దాన్ని అమలు జరిపి ఒకవేళ అది నిజంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనుకుంటే తరువాత దాన్ని దేశం మొత్తం విస్తరింపజేస్తాం. ఈవెన్ రాష్ట్రంలో అయినా సరే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి అంటే అది నూతనంగా ఒక స్టెప్ ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళాలంటే ఒకేసారి రాష్ట్రం మొత్తం అమలు చేయకుండా ఒక జిల్లాలోనో ఒక మండలంలోనో కొన్ని గ్రామాల్లోనో అమలు చేసి అది సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి దాని నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే అప్పుడు మనం దాన్ని రాష్ట్రం మొత్తము దేశం మొత్తం విస్తరింప చేయవచ్చును. సో అలా ముందుగా ఒక పైలట్ ప్రాజెక్టుగా సామాజిక అభివృద్ధి పథకాన్ని 50 జిల్లాల్లో ఉన్నటువంటి బ్లాకుల్లో దీన్ని అమలు చేయడం అనేది జరిగిందండి. అసలు సామాజిక అభివృద్ధి పథకం అంటున్నారు, సిడిపి అంటున్నారు, 50 జిల్లాల్లో ఉన్న బ్లాకుల్లో అమలు చేశారంటున్నారు, అమెరికాలో ఉన్న బ్లాక్ వ్యవస్థని ఏమిటి స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటు చేశారంటున్నారు. అసలు ఏమిటి, ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేసుకున్నామంటే భారతదేశం అప్పుడప్పుడే స్వాతంత్రం సంపాదించి డెవలప్మెంట్ కోసం అభివృద్ధిని చాలా సునాయాసంగా అనుకున్నంత వేగంగా అభివృద్ధిని సంపాదించడం కోసము మనం వేచి చూస్తూ ఉన్నాము, ఉవ్విళ్ళూరుతా ఉన్నాం. మరి అభివృద్ధిని సాధించాలి అంటే ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నావో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మనం నిర్మూలించాలి. మరి యొక్క సిడిపి పథకాన్ని అమలు చేసే సమయం నాటికి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటంటే ఒక 7 సమస్యలు ఉన్నాయండి. ఏమిటంటే అవి ఒకటవది వ్యవసాయం అనేది ప్రధాన సమస్యలను ఎదుర్కొంటుందండి. అదేవిధంగా రెండవది నీటిపారుదల, అంటే నీటిపారుదల అంటే అది సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మూడవది మనం మాట్లాడుకున్నట్లయితే రోడ్లు, అదేవిధంగా రవాణా, అదేవిధంగా ప్రాథమిక విద్య, ఆరవది ప్రాథమిక ఆరోగ్యం, అదేవిధంగా 7వది చిన్న తరహా కుటీర పరిశ్రమలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇవండి ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి సమస్యలు, 7 సమస్యలు. ఏమిటి? ఒకటవది అగ్రికల్చర్ వ్యవసాయం, రెండవది నీటిపారుదల సాగునీరు అంటే వ్యవసాయానికి సంబంధించి పంటలు పండించడం కోసం కావాల్సినవి,
త్రాగునీరు అంటే త్రాగే నీరు, ఈ రెండింటిలో సమస్యలు ఉన్నాయి. కాబట్టి నీటిపారుదల వ్యవస్థ, రోడ్లు, రవాణా, ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక ఆరోగ్యం ప్రైమరీ హెల్త్, అండ్ అదేవిధంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలు. సో కాబట్టి ఇవన్నీ కూడా స్వాతంత్రం సంపాదించే సమయం నాటికి ఆ తరువాత కాలంలో అభివృద్ధిని సాధించాలి అంటే మనకు ఉన్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఈ 7 కాబట్టి ఈ 7 కూడా అభివృద్ధిని సాధించడం కోసం మనం ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ నథింగ్ బట్ సామాజిక అభివృద్ధి పథకము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ యొక్క పథకం ఏదైతే ఉంటుందో దీని అమలు కోసము కేంద్ర స్థాయి నుంచి అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క సందర్భంలో కూడా వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేసి వీటిని పర్యవేక్షించడం అనేది జరిగింది. అంటే దేశ స్థాయిలో ప్రధానమంత్రి నేతృత్వంలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నేతృత్వంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో, బ్లాక్ స్థాయిలో బీడీఓ ఆఫీసర్, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ బీడీఓ ఆఫీసర్ నేతృత్వంలో, గ్రామ స్థాయిలో గ్రామాధికారి నేతృత్వంలో, అలా గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఈ సిడిపి పథకం అమలు విషయంలో వివిధ రకాల కమిటీలు వేసి దీన్ని పర్యవేక్షించడం అనేది జరిగింది. అంటే ఈ పథకం విషయంలో అంత ఏమిటి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం అనేది అంత శ్రద్ధ తీసుకుంది దీన్ని అమలు చేయాలని చెప్పేసి. ఎందుకంటే ప్రధాన సమస్యలు ఇవి కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించడంలో ఈ యొక్క పథకం అనేది ఎంతవరకు తన యొక్క పాత్రను పోషిస్తుందనేది తెలియచేయడం కోసము ప్రధానమంత్రి నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామాధికారి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీని అమలులో పాలు పంచుకున్నారనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీన్ని 1952లో ప్రవేశపెడితే 1953లో దీన్ని విస్తరింపచేసి నెస్గా మార్చారండి. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి సిడిపి పథకాన్ని విస్తరిస్తూ 1953లో దేనిగా మార్చారండి పథకాన్ని? నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అంటే జాతీయ విస్తరణ సేవా పథకము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడండి. సిడిపి పథకం 1952లో ప్రవేశపెడితే 1953లో పథకాన్ని ఏ విధంగా మార్చాము అంటే జాతీయ విస్తరణ సేవా పథకంగా మార్చడం అనేది జరిగింది. జాతీయ మీన్స్ నేషనల్, విస్తరణ మీన్స్ ఎక్స్టెన్షన్, సేవా మీన్స్ సర్వీస్, పథకం మీన్స్ స్కీమ్. దాన్నే మనం షార్ట్ కట్ లో నెస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ గా మనము సిడిపిని కాస్త నెస్ గా మార్చడం అనేది జరిగింది. మరి ఈ విధంగా పథకాలు అమలవుతా ఉన్నాయి. దేశ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు వాటిపై శ్రద్ధ వహిస్తా ఉన్నారు. బాగానే ఉంది. మనకి 1957వ సంవత్సరంలో 1957లో ఎన్డీసీ సమావేశం అనేది జరిగిందండి. ఎన్డీసీ ఇస్ నథింగ్ బట్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ జాతీయ అభివృద్ధి మండలి యొక్క సమావేశం 1957లో జరిగింది. మరి ఇక 1957లో జరిగినటువంటి జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రతి అంశము కూడా ఏమిటి డిబేటింగ్ లోనికి వచ్చింది అనమాట. ఏమిటి అయ్యా, మనం 1951 నుంచి 56 వరకు కూడా మొదటి ప్రణాళికను అమలు చేసాం. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అమలు చేసాం, ఒకటవ అంశం. నెక్స్ట్ రెండవది 1952లో సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలు చేసాం. నెక్స్ట్ మూడవది 1953లో ఆ సిడిపిని విస్తరిస్తూ నెస్ను ప్రవేశపెట్టాం. ఇవన్నీ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని కోరి వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. మరి వీటన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరికి సేవ చేయాలని, వీటన్నింటి యొక్క ఫలాలు ఎవరికి అందాలని? ఆబ్వియస్లీ ప్రజలకే చెందాలి. మరి ప్రజలకి చేరుతున్నాయా? ప్రణాళికా సంఘం 1951 నుంచి 56 వరకు అమలు చేసినటువంటి ఫస్ట్ 5 ఇయర్ ప్లాను, సిడిపి పథకం, నెస్ పథకం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, మరి వీటన్నింటి యొక్క ఫలాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని చెప్పేసినటువంటి డిబేట్ అనేది ఈ 1957లో జరిగినటువంటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ఆ డిబేట్ వస్తే దానిపైన అంటే ఈ యొక్క పథకాల యొక్క అమలు అనేది అమలు తీరు ఏ విధంగా ఉంది, ఆ ఫలాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అనేది తెలియచేయడం కోసము 1957లోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అదే ఏమిటంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి జాతీయ అభివృద్ధి మండలి సమావేశం తర్వాత అదే సంవత్సరం 1957లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏమిటంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ కమిటీ భారతదేశం మొత్తం మీద సర్వే చేసి
ఏం చేసింది, ఒక రిపోర్ట్ ఇచ్చింది, 1000 పేజీలతో ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. రిపోర్ట్ ఇస్తూ బలవంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే, అయ్యా మీరు ఇన్ని అమలు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఇవి ఏవి కూడా ప్రజలకు చేరలేదు. మొత్తం 100% అనుకుంటే అందులో 10% మాత్రమే ప్రజలకు చేరింది, మిగతా 90% కేవలం పేపర్కి మాత్రమే పరిమితమైంది. అంటే అది కేవలం కాగితం మీద మాత్రమే పరిమితమైంది తప్పితే మిగతా నిధులేవి కూడా 90% నిధులు అనేవి ప్రజలకు చేరలేదు అని చెప్పేసి అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా బలవంతరాయ్ మెహతా కమిటీ 1000 పేజీలతో తన యొక్క నివేదికను ప్రభుత్వానికి అందించడం అనేది జరిగిందండి. ప్రభుత్వం ఒక్కసారి ఆశ్చర్యపోయింది. మీకు తెలుసో లేదో మీరు చూసే ఉంటారు, శ్రీరామదాస్ సినిమా కనుక మీరు చూసినట్లయితే మన యొక్క నాగార్జున వెళ్ళి మా నేలకొండపల్లి ప్రాంతంలో ఈ పలానా సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తే అబ్దుల్లా కుతుబ్ షా అనుకుంటారు, నాజర్ ఆ యొక్క జహాపనా అని చెప్పేసి చెప్తారు. నాజర్ అంటారు, ఎస్ మీ యొక్క నేలకొండపల్లి ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి అనే విషయం మాకు కూడా తెలుసు, వాటికి సంబంధించి నిధులను కూడా మేము జమ చేసాం, ఆ విషయం నీకు తెలియదా అంటే, జహాపనా మీరు నిధులైతే రిలీజ్ చేశారు కానీ అవి మా వరకు చేరలేదంటాడు. కొంచెం అర్థమయ్యేలా చెప్తావంటే ఒక ఐస్ గడ్డను తీసుకురా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఐస్ గడ్డను తీసుకొస్తే ఆ సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి వివిధ రకాల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేతుల మీదుగా ఆ యొక్క ఐస్ గడ్డని ఒకరి చేతుల్లో నుంచి ఒకరి చేతుల్లోనికి, ఒకరి చేతుల్లో నుంచి ఒకరి చేతుల్లోనికి, మొత్తం అందరి చేతుల్లో నుంచి తిప్పి చివరికి నాగార్జున చేతుల్లోనికి వచ్చేసరికి ఐస్ గడ్డ మొత్తం కూడా కరిగిపోతుంది. సో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాగార్జున, మీరు ఇచ్చినటువంటి నిధి స్టార్టింగ్ లో మీరు ఇచ్చినటువంటి ఐస్ గడ్డ అంత ఉండేది, కానీ అది అందరి చేతులు అంటే ప్రభుత్వ అధికారుల చేతుల్లో తడిసి 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 సామాన్య ప్రజానీకం దగ్గరికి వచ్చే నాటికి మా దగ్గర మిగిలింది ఇది అని చెప్పేసి ఆ యొక్క నాజర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఎగ్జాంపుల్ మనం చూసాం. అదే మాదిరిగా బలవంతరాయ్ మెహతా కమిటీ శ్రీరామదాస్ ఎగ్జాంపుల్ ఏమీ చెప్పలేదు, కానీ ఏం చెప్పింది బలవంతరాయ్ మెహతా కమిటీ, ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వివిధ రకాల అభివృద్ధి మార్గాలు కావచ్చు, వీటి కోసం మీరు జారీ చేస్తున్నటువంటి నిధులు పథకాల అమలు విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నది ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వ అధికారులు ప్రజలకి జవాబుదారీగా ఉండరు, ఆన్సరబుల్గా ఉండరు, అకౌంటబిలిటీ ఉండదు. ప్రజలు ఎవరికి, ప్రభుత్వ అధికారులు అనేవారు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు, వారి పై అధికారులకి. ఇప్పుడు ఒక సచివాలయ ఉద్యోగి అనేవాడు నీకు నాకు భయపడతాడా? లేదు. ఒక ఎంఆర్ఓకి కావచ్చు, ఒక ఆర్డీఓకి కావచ్చు, ఒక కలెక్టర్కి కావచ్చు, అతనికంటే పై స్థాయి అధికారులకు అతను భయపడతాడు, అంతేగాని ప్రజలకు భయపడతాడా? లేదు కదా. అలా మీరు యొక్క పథకాల అమలు విషయంలో ఎక్కువ అధికారాలు అనేవి ప్రభుత్వ అధికారులకు ఇచ్చారు, వీటి అమలు విషయంలో సర్వాధికారాలు ప్రభుత్వ అధికారులకు ఇచ్చారు కాబట్టి ఆ ప్రభుత్వ అధికారుల మొత్తము కూడా పై అధికారులకు మాత్రమే బాధ్యత వహిస్తున్నారు తప్పితే ప్రజలకు బాధ్యత వహించట్లేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక పథకాన్ని అమలు చేసి దానికి గవర్నమెంట్ కొన్ని నిధులను జారీ చేస్తే ఆ నిధులు అయ్యా గురువు గారు అంటే తన పైన ఉన్నటువంటి అధికారి మీకు ఇంత తీసుకోండి, నేను ఇంత తీసుకుంటున్నాను, మిగతాది వీలైతే మనం ప్రజలకు ఖర్చు పెడతామని చెప్పేసి ఇలాంటి ధోరణి ఉంది తప్పితే అంటే ప్రభుత్వ అధికారాలు వీటిని అమలు చేసే విషయంలో వాటిని ఎంత మేరకు గుంజుకుంటే అంతవరకు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు తప్పితే ప్రజలకి అమలు కోసం అంటే ప్రజలపైన ఖర్చు పెట్టాలి, అంతిమంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి యొక్క ఫండ్స్ అనేవి ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టారన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ ప్రభుత్వ అధికారులు వారి పై ఉన్నటువంటి అధికారులు మాత్రమే ఈ వచ్చినటువంటి నిధులను మొత్తాన్ని మేస్తున్నారు, ప్రజలకు మాత్రమే ఇవి చేరట్లేదు. గవర్నమెంట్ 100% నిధులను రిలీజ్ చేస్తే, గ్రాంట్స్ రిలీజ్ చేస్తే అందులో 10% మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి, మిగతా 90% కూడా ఈ ప్రభుత్వ అధికారులు వారి పై అధికారులే తినేస్తున్నారని చెప్పేసి బలవంతరాయ్ మెహతా కమిటీ చాలా సుదీర్ఘమైనటువంటి రిపోర్టు 1000 పేజీలతో అందించడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి విషయం ఏమిటంటే, ఇంకా మనం బలవంతరాయ్ మెహతా కమిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇలా చెప్తూ బలవంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది, ప్రభుత్వ అధికారులను ఇక్కడ పెట్టకండి, అంటే పథకాలను ఏదైనా పథకాలు ప్రవేశపెట్టి అది అమలు చేయాలి అంటే ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉండాల్సిన పని లేదు, ఇక్కడ పరిపాలనలో ప్రజలనే భాగస్వామ్యం చేయాలి. సో కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి ఎటువంటి పరిపాలనాపరమైన అంశమైనా సరే ప్రజలకు చేరాలి అంటే ఆ సామాన్య ప్రజానీకానికి పరిపాలనా బాధ్యతలు అప్పజెప్పాలి. అలా అప్పజెప్పాలి అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏమిటంటే బలవంతరాయ్ మెహతా కమిటీ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయ్యా మీరు ప్రవేశపెట్టేటటువంటి పథకాలు ప్రజలకు చేరాలి అని చెప్పేసి ఆ యొక్క బాధ్యతలను మీరు ప్రభుత్వ అధికారులకు ఇస్తే అది సక్రమంగా అమలవ్వట్లేదు, అవి సక్రమంగా 100% రిజల్ట్ రావాలి అంటే
పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయండి. అలా చేయాలి అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఇస్ నథింగ్ బట్ జిల్లా పరిషత్తు, ఆ తర్వాత బ్లాకు పంచాయతీ లేదా తాలూకా పంచాయతీ, దాని కింద గ్రామ పంచాయతీ, ఇలా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయండి అని చెప్పేసి సిఫార్సు చేసింది ఎవరయ్యా అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. చాలా మంది తప్పుదో పట్టేది ఏమిటంటే ఎగ్జామినర్ కూడా ఈ యొక్క పరీక్షార్థుల్ని తప్పుదో పట్టించడం కోసము బల్వంతరాయ్ మెహతా కమిటీ దేనికోసం ఏర్పాటు చేశారంటే ఫస్ట్ ఆప్షన్ అనేది పంచాయతీరాజ్ సంస్థలు అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. పంచాయతీరాజ్ సంస్థలపైన ఏర్పాటు చేయలేదండి బల్వంతరాయ్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ మెహతా కమిటీ దేనికోసం ఏర్పాటు చేశామంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల యొక్క ఫలితాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా తెలియజేయడం కోసం ఒక రిపోర్ట్ అందించడం కోసం బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేస్తే బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది ఏమిటంటే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, దట్ ఇస్ నథింగ్ బట్ స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేయండి అని చెప్పేసి సూచించింది తప్పితే ఈ కమిటీని ఏర్పాటు చేసింది పంచాయతీరాజ్ వ్యవస్థల కోసం కాదు. ఇక్కడ గుర్తుంచుకోవాలండి. కమిటీని ఎందుకోసం, బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎందుకోసం ఏర్పాటు చేశామంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా తెలియజేయడం కోసం ప్రవేశపెట్టాం. ప్రవేశపెట్టిన తరువాత బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించింది ఏమిటి అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి. అది మీరు గుర్తుంచుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే గతంలో పరీక్షార్థులు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఇక్కడ నేను నొక్కి నొక్కి చెప్తా ఉన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఈ విధంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ తన యొక్క రిపోర్ట్ను 1957 ఇచ్చిన తర్వాత 1958లో ఆ నెక్స్ట్ ఇయరే ఎన్డీసీ దాన్ని అమలుపరచడం అనేది, దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది, అంగీకరించడం అనేది జరిగింది. అంటే జాతీయ అభివృద్ధి మండలి అనేది బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పింది నిజమే, సో కాబట్టి దీన్ని వెంటనే అమల్లోనికి తీసుకురావాలి, ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమల్లోనికి తీసుకురావాలని చెప్పేసి చెప్పడంతో మన యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1959 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున రాజస్థాన్లో ఉన్నటువంటి నాగోర్ జిల్లా ఏదైతే ఉంటుందో, రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అంటే జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్తు, బ్లాక్ పంచాయతీ లేదా తాలూకా పంచాయతీ, గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో దాన్ని మొట్టమొదటిసారిగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశామంటే రాజస్థాన్లో నాగోర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2. మరి మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా అంటే 1959వ సంవత్సరం నవంబర్ 1 అండి. అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం అయినటువంటి 1959 నవంబర్ 1వ తేదీన ఎక్కడండి మన యొక్క మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ ఏదైతే ఉంటుందో ఈ షాద్ నగర్ లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇవి ఏర్పాటు చేశారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమలు చేసింది ఎక్కడ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అంటే శంషాబాద్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. శంషాబాద్ లో అమలు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ పాయింట్స్, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. పంచాయతీరాజ్ వ్యవస్థలను, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఓవరాల్ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ అమలు చేశామంటే 1959 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రాజస్థాన్ రాష్ట్రంలో నాగోర్ జిల్లాలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనటువంటి 1959 నవంబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ లో ఏర్పాటు చేశాం. కానీ అమలు చేసింది మొట్టమొదటిగా ఎక్కడంటే శంషాబాద్ లో ఏర్పాటు చేశామన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇది మనకి ఓవరాల్ అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏర్పాటు చేయడంలో దాని ముందున్నటువంటి చరిత్ర అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే మీకు అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, అంటే సార్ ఈ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేవి అప్పుడే అంటే 1959లోనే మనం మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ప్రవేశపెట్టామా, ఇంతకు ముందు అవి లేవా అంటే ఆబ్వియస్లీ ఉన్నాయండి. ఎంతో చరిత్ర ఉంది, ఎంతో పూర్వకాలం నుంచే మన యొక్క భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నాయండి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పటి నుంచో ఉన్నాయని ఎప్పటి నుంచి చెప్తున్నాం, ఇప్పటి నుంచి అంటే చోళుల కాలం నుంచి ఉన్నాయి. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చోళుల కాలంలో కూడా ఈ యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేవి ఉండేవి కాబట్టి ఇక్కడ బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పిన తర్వాత దీన్ని రివైజ్ చేశారు, అంటే పునరుద్ధరించారు. చోళుల కాలం నుంచే మన భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నాయి కాబట్టే కొత్తగా వీటిని ప్రవేశపెట్టకుండా ఆల్రెడీ ఉన్న వాటిని పునరుద్ధరించడం అనేది జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ రివైజ్ చేసి
రివైజ్డ్ వాటిని అంటే రివైజ్ చేసిన తర్వాత పునరుద్ధరించిన తరువాత ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. కొత్తగా తీసుకొచ్చినవేమీ కాదండి. చోళుల కాలం నుంచి ఇంకా మనము చరిత్రను మాట్లాడుకున్నట్లయితే కౌటిల్యుని అర్థశాస్త్రము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమండి? కౌటిల్యుని అర్థశాస్త్రం. ఈ కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారము గ్రామాన్ని పాలించడానికి గ్రామిణి అనే అధికారి ఉండేవాడండి. 10 గ్రామాలను పాలించడానికి దశగ్రామిణి అనే అధికారి ఉండేవాడండి. 100 గ్రామాలను పాలించడానికి శతగ్రామిణి అనే అధికారి ఉండేవాడండి. అంటే కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం అంటే ఆ 1500 సంవత్సరాల క్రితమే గ్రామిణి అంటున్నాం, దశగ్రామిణి అంటున్నాం, శతగ్రామిణి అంటున్నాం. అంటే ఇక్కడ శతగ్రామిణి 100 గ్రామాలకు అధికారి అంటున్నాం. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ జిల్లా పరిషత్. 10 గ్రామాలు లేదా దశ గ్రామానికి ఒక అధికారిని ఏర్పాటు చేశామంటే దిస్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ పంచాయతీ లేదా తాలూకా పంచాయతీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మండల పంచాయతీ లాంటిది. ఒక గ్రామానికి ఒక గ్రామిని అంటున్నామంటే ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ లెక్క. అంటే కౌటిల్యుని అర్థశాస్త్రంలో అప్పట్లోనే స్థానిక స్వపరిపాలనా సంస్థల గురించి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి జిల్లా పరిషత్, బ్లాక్ పంచాయతీ, గ్రామ పంచాయతీల గురించి ఆనాడే కౌటిల్యుని అర్థశాస్త్రంలోనే పేర్కొనడం అనేది జరిగింది. పంచాయతీ అంటున్నామండి. అసలు ఎలా ఈ పంచాయతీ అనే పదం ఎలా వచ్చిందంటే పంచాస్ అనేటటువంటి వ్యక్తులు అంటే ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నటువంటి పంచాస్ అంటే 5గురు వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే లెర్నడ్ పర్సన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే అన్ని విధాల సమాజాన్ని అధ్యయనం చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో 5గురితో కూడినటువంటి ఒక సభనే మనం ఏమని చెప్పేసి పిలిచేవారంటే అప్పట్లో పంచాయతీ అని చెప్పేసి పిలిచేవారు. అంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో వారి యొక్క ఆలన పాలన చూసుకోవాల్సినటువంటి బాధ్యత మొత్తము కూడా ఎవరిపై ఉండేదంటే ఈ 5గురు లెర్నడ్ పర్సన్స్ పైనే, ఈ పెద్దల పైన అది ఉండేది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దాన్ని మనం పంచాయతీ ఈ 5గురు పేరు మీదగానే, ఈ 5గురు లెర్నడ్ పర్సన్స్ పేరు మీదగానే, ఈ పంచాస్ పేరు మీదగానే పంచాయత్ అనేటటువంటి పదం ఉద్భవించిందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఈనాడు మనకి తెలంగాణలో పటేల్ పట్వారీలు అంటున్నాం, ఆంధ్ర ప్రాంతంలో కరణం మున్సబ్లు అంటున్నాం. మరి ఈ పదవులన్నింటికీ గల మూలం ఏమిటంటే ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థనే. ఆంధ్ర ప్రాంతంలో ఈరోజు కరణము మున్సబ్లు అంటున్నామన్నా, తెలంగాణ ప్రాంతంలో పటేళ్లు పట్వారీలు అంటున్నామన్నా ఈ పదవులన్నింటికీ మూలం ఏమిటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. గ్రీకు నగర రాజ్యాల్లో జెరంటోక్రసీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. జెరంటోక్రసీ అంటే ఏమిటండి? ఎల్డర్స్ పరిపాలన, వృత్తుల పరిపాలన అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఒక్కొక్క వృత్తిలో ఆయా వృత్తుల్లో సీనియర్ నాయకుడు ఎవరైతే ఉంటారో, సీనియర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో, సమాజాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎల్డర్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ప్రజానీకాన్ని మొత్తాన్ని పరిపాలించడాన్ని జెరంటోక్రసీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈనాటికి కూడా మన యొక్క గ్రామాల్లో ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికంటే ముందు, కోర్టులు మెట్లు ఎక్కడానికంటే ముందు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరి చేత కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి దానిపైన చర్చించి వాదోపవాదాలు జరిగిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఈనాటికి కూడా మనకి గ్రామ స్థాయిలో ఇక పంచాయతీరాజ్ వ్యవస్థలు మనం చూస్తున్నామా లేదండి? మీ ప్రాంతంలో ఏమో తెలియదు, మా ప్రాంతంలో ఇప్పటికీ కూడా, మా గ్రామంలో ఇప్పటికీ కూడా ఏదైనా సమస్య వస్తే మా పెద్దలందరినీ కూడా ఒక దగ్గర పెట్టి ఆ సమస్యలపైన భూమి తగాదాలు కావచ్చు, ఆస్తి వివాదాలు కావచ్చు, ఏ విషయమైనా సరే గ్రామం దాటడానికంటే ముందే దాన్ని మా యొక్క గ్రామంలోనే పరిష్కరించడానికి చూస్తాం. మా గ్రామం అనే కాదు, మెజారిటీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మెజారిటీ ప్రాంతాల్లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సమక్షంలోనే ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు చెప్పండి, ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేవి కొత్తగా మనం తీసుకొచ్చాం. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్నాయి, రాజుల కాలం నుంచే ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంతేకాదండి, కామాంధకుడి యొక్క నీతి సారము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ కామాంధకుడు యొక్క నీతి సారంలో ఈ గ్రంథంలో అతను ఏమని పేర్కొంటాడంటే, కామాంధకుడు ఒక తండ్రి తన కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలనేటువంటి క్వశ్చన్ వచ్చిందనుకో, ఆ తండ్రి ఎలా ఆలోచించేవాడంటే తన కూతుర్నిచ్చేటటువంటి తన యొక్క అల్లుడు ఎవరైతే ఉంటారో అతను ఒక జనపదంలో సభ్యుడా కాదా అనేది చూసేవాడంట. జనపదంలో సభ్యుడా కాదా? ఎందుకు జనపదంలో సభ్యుడా కాదా అని చూసేవాడంటే, జనపదం అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒక యంత్రాంగాన్ని కలిగి ఉంటే దాన్నే జనపదము అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం ఉంది, దాన్ని పరిపాలించడానికి ఒక యంత్రాంగం ఉంది, ఒక శాంతి భద్రతను చూసుకోవడానికి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. అలా ఉంటేనే దాన్ని జనపదం అనేవారు. అంటే ఒక వ్యక్తి ఆ జనపదంలో ఉన్నాడంటే వాడికి రక్షణ ఉంటుంది.
వాడికి రక్షణ ఉందంటే రేపు పొద్దున్న నా కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నా కూతురికి కూడా రక్షణ ఉంటుందని చెప్పేసి కూతుర్ని ఇవ్వడానికంటే ముందు అందచందాలు చూసేవారు కాదండి. అదే చెప్పాడు కామాంధకుడు నీతి సారంలో, ఒక తండ్రి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసే ముందు అవతల ఉన్నటువంటి పెళ్లి కొడుకు యొక్క అందచందాలు కాకుండా ఆ పర్టికులర్ వ్యక్తి ఒక జనపదంలో ఉన్నాడా లేదా అనేది చూసేవారు. ఎందుకంటే జనపదంలో ఉంటే అతడికి రక్షణ ఉంటుంది, అతడికి రక్షణ ఉంటే నా కూతురికి కూడా రక్షణ ఉంటుందని చూసేవాడు. అంటే జనపదాలు అప్పట్లో ఉన్నాయంటే ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు, దట్ ఈస్ నథింగ్ బట్ పంచాయతీరాజ్ సంస్థలు అనేవి ఆనాటి కాలంలోనే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంతేకాదండి, మనకి మౌర్యుల కాలము అని చెప్పేసి చెప్తా ఉంటాం, మనకందరికీ కూడా చరిత్రలో చదువుకున్నాం. ఈ మౌర్యుల కాలంలో సభా సమితులు అనేవి ఉండేవండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సభ మొత్తానికి కూడా అంటే సభ మొత్తంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఆలాపాలను చూసిన కోసము వినయపూర్వక అనేటటువంటి ఒక అధికారి ఉండేవాడండి, వినయధార అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా సమితిలో ఘనపూర్వక అనేటటువంటి అధికారి ఉండేవాడు. చూడండి, సభ మొత్తాన్ని చూసుకోవడం కోసం వినయధార, సమితి మొత్తాన్ని చూసుకోవడం కోసం ఘనపూరక. సో ఇలా వినయధార అనే ఘనపూరక అనే అధికారుల ద్వారా మౌర్యుల కాలంలో పరిపాలన జరిగిందంటే అది కూడా ఒక రకంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలకి దారి తీసింది. స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఆనాటి కాలంలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఫేమస్ గ్రంథం ఏమిటంటే మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం మనకు అందరికీ కూడా తెలిసింది. మెగస్తనీస్ ఇండికా గ్రంథం ప్రకారము ఆనాటి కాలంలో మన భారతదేశంలో నాగరిక్ అనేటటువంటి అధికారి ఉండేవాడు అంటండి. అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో పరిపాలన చూసుకోవడం కోసము, శాంతి భద్రతలు చూసుకోవడం కోసము నాగరిక్ అనే అధికారి ఉండేవాడు. ఆ నాగరిక్కి సహకరించడం కోసము 30 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సమితి కూడా ఉండేది. అలా నాగరికు తన కింద ఉన్నటువంటి 30 మంది సభ్యులతో కూడిన సమితి ద్వారా ఆనాటి కాలంలో భారతదేశంలో పరిపాలన జరిగేది అని చెప్పేసి మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి వీటన్నింటి బట్టి అంటే పైన చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా చోళుల కాలం నుంచి ఇప్పటి వరకు చెప్పినటువంటి మెగస్తనీస్ ఇండికా గ్రంథం వరకు నేను చెప్పిన ప్రతి విషయము కూడా ఆనాటి కాలంలోనే మన భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలు ఉన్నాయి, స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నాయనేటువంటి విషయం మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. అర్థమవుతుందా లేదంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ కోర్టుల విషయంలో కూడా ధర్మస్థలీయ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటండి? ధర్మస్థలీయ. అదే విధంగా కంటక శోధక అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటివి? ధర్మస్థలీయ అంటే ఏవైనా ఒక గ్రామంలో చిన్న చిన్న గొడవలు వస్తే వాటిని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కోర్టుల్ని మనము ధర్మస్థలీయ అంటాం. ఆ యొక్క చేసేటటువంటి తప్పుల యొక్క తీవ్రత ఎక్కువ ఉండి అవి కనుక క్రిమినల్ కేసులు అయితే ఆ క్రిమినల్ కేసును పరిష్కరించడం కోసము అప్పట్లోనే కంటక శోధక అని చెప్పేసి కోర్టులు ఉండేవి. చిన్న చిన్న సమస్యల కోసం ధర్మస్థలయ్య, క్రిమినల్ కేసుల కోసం కంటక శోధక అనే న్యాయస్థానాలు అప్పట్లోనే ఉండేవి అని చెప్పేసి మన యొక్క కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అనేది తెలియజేస్తూ ఉందండి. కాబట్టి వీటన్నింటి బట్టి మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మనం ఏమి యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏర్పాటు చేసుకోలేదు. మొదటి నుంచి కూడా మన యొక్క భారతదేశంలో రాజుల కాలం నుంచే శతాబ్దాల క్రితమే మన యొక్క భారతదేశంలో ఈ యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉండేవి అంటున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఈవెన్ మన యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో భాగంగా ఆనాటి కాలంలో ప్రజాప్రతినిధులు ఈ రోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓటు బ్యాంకు ఈవీఎం మిషన్లు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓట్ సిస్టము, ఎన్నికల వ్యవస్థ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నామే. ఈ ఎన్నికల సిస్టమ్ అనేది ఆ చోళుల కాలంలోనే ఉండేది అన్నటువంటి విషయం మీకు తెలుసా? నేను మీకు ఆల్రెడీ గతంలోనే పాలిటిక్ క్లాసులో చెప్పినాను. ఏమిటి? ఆనాటి కాలంలో స్థానికంగా కొంతమంది ప్రజాప్రతినిధుల్ని ప్రజలే ఎన్నుకునేవారు. ఎలా ఎన్నుకునేవారు? ఒక పెద్ద బాణాలు ఏవైతే ఉంటాయో బాణాలు, పెద్ద పెద్ద కుండలు, కుండలను తీసుకొచ్చి తాటాకులు ఇచ్చేవారు. తాటాకులు ఇచ్చి వాటిని ఎంతమంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారో అన్ని కుండలు ఏర్పాటు చేసి, అన్ని రంగులు ఏర్పాటు చేసి, మీరు ఏ ప్రతినిధిని అయితే ఎన్నుకోబోతున్నారో ఆ ప్రతినిధికి సంబంధించి కేటాయించినటువంటి రంగులు ఈ తాటాకును ముంచి, ఆ రంగులో ముంచిన తాటాకునే సలాక అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ సలాకాలు తీసుకొచ్చి బాణాల్లో వేయండి. ఎవరికైతే ఎక్కువ సలాకాలు వస్తాయో, అంటే ఎవరికైతే ఎక్కువ ఈ రంగులో ముంచినటువంటి తాటాకులు గుర్తులు వస్తాయో వాళ్ళనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటామని చెప్పేసి చోళుల కాలంలోనే ఇటువంటి వ్యవస్థ ఉండేది. అంటే మరి స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో ఈ రోజు మనం ఎన్నుకున్నటువంటి
గ్రామ వార్డు సభ్యుడి నుంచి మన యొక్క జడ్పీటీసీ మెంబర్ వరకు కూడా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈనాటి ఎన్నికల వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే అప్పటి కాలంలోనే ఎన్నికల వ్యవస్థ అనేది ఉండేది అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రతి విషయానికి కూడా పునాదులు అనేవి రాజుల కాలంలోనే పడ్డాయన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. కానీ మధ్యకాలంలో ఒక 1000 సంవత్సరాలు మన యొక్క చరిత్ర అనేది సహకరించలేదండి. ఎందుకు సహకరించలేదంటే ఈ మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి సుల్తానులు, ఈ యొక్క మొఘల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క ఏలుబడిలో మన యొక్క స్థానిక చరిత్రలకి, మన యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థలకి, ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలకి వీళ్ళు చోటు ఇవ్వలేదు. ఈ సుల్తాన్లు, మొఘల్స్ మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు వీటిని పట్టించుకోకుండా వాళ్ళు ప్రత్యేకంగా కొత్వాల్ అనేటటువంటి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు. ఈ కొత్వాల్ ఏమిటి, పరిపాలన మొదలుకొని శాంతి భద్రతల వరకు, శిస్తు వసూలు చేయడం వరకు అధికారాల మొత్తాన్ని కూడా ఈ కొత్వాల్ అనే అధికారికి ఇచ్చారు. అంటే ప్రస్తుతము మన జిల్లా మొత్తానికి డిఎస్పీ స్థాయి అధికారి ఎలా ఉంటాడో అలా అప్పట్లో కొత్వాల్ అనేటువంటి అధికారి ఉండేవాడు. వీడు మొత్తము కూడా శిస్తుని ఎలా వసూలు చేయాలి, ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇలాంటివే చూసేవాడు తప్పితే ప్రజల ఆలనా పాలన అనేది ఈ యొక్క కొత్వాల్ అనే అధికారి చూసుకునేవాడు కాదు. అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకి బ్రేక్ ఒక 1000 సంవత్సరాలు పడింది. ఎప్పుడు అంటే ఈ యొక్క ముస్లింల పరిపాలనా కాలంలో, మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి సుల్తాన్లు, మొఘల్స్ కాలంలో మన యొక్క భారతదేశ చరిత్ర మనకు కొంతకాలం సహకరించలేదు. కానీ తరువాత కాలంలో మరలా ఆధునిక కాలం వచ్చిన తర్వాత స్థానిక స్వపరిపాలనా సంస్థలు బ్రిటిష్ వారి కాలంలో ఏ విధంగా పుంజుకున్నాయి, వాడు కూడా నిజంగా మనకి అంటే మన కోసమే, మన అభివృద్ధి కోసమే స్థానిక స్వపరిపాలనా సంస్థలను ప్రవేశపెట్టాడా, లేదా వాడి స్వప్రయోజనం కోసం ప్రవేశపెట్టినటువంటి యొక్క స్థానిక స్వపరిపాలనా సంస్థల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకున్నాము, ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ మన యొక్క భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు, లార్డ్ రిప్పన్ యొక్క పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందామని. ఓకేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీ మిత్రులందరితో కూడా వీడియో లింక్ని షేర్ చేయండి. మన యొక్క ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్ 7036621946 నెంబర్కి కాల్ చేసి కోర్సు వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనండి. సీరియస్ ప్రిపరేషన్ కొనసాగించండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.